నమస్కారం. శ్రీ మురళీమోహన వెల్రైజ్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమంలో జిల్లాల వారీగా కాంపిటీషన్స్ ప్రతి ఎపిసోడ్ లోనూ కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు ఈ కాంపిటీషన్స్ లో భాగంగా వచ్చిన 4 జిల్లాల నుంచి 4 పార్టిసిపెంట్స్ ఎవరెవరో కనుక్కుందాము. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, శ్రీకాకుళం. వెల్కమ్. పరిచయాలు చెప్పండి. నా పేరు శ్రీ విద్య. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్. మా డాడీ మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చాను. కాబట్టి వాళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పు. వరంగల్ అఖిల. హాయ్, నా పేరు అఖిల. ఈవిడేంటి డైమండ్స్ వేసుకొని వస్తే మీరు బంగారం వేసుకొని వచ్చారు? అన్ని బంగారే ఉండొచ్చు ఏంటి, అన్ని గిల్టీ కూడా ఉంటాయి కదా. అమ్మో దొంగలు జాగ్రత్త. మీరు తీసుకునేవి దోచుకునేవన్నీ బంగారం అనుకుంటున్నారు. కాదు, ఇలాంటి వాళ్ళు గిల్ట్ నగలు వేసుకొని బయట తిరిగి మీకు అనవసరంగా పని లేకుండా చేస్తున్నారు. మీరేమో కష్టపడి ఒక స్కెచ్ చేసి ఈవిడ ఎక్కడ నడుస్తున్నారో వెతికి ఈవిడ వెనకాల ఫాలో అయ్యి ఈవిడ మెడలో గొలుసు లాక్కొని వెళ్లి తాకట్టు పెట్టడానికి ట్రై చేస్తే అది బంగారం కాదని తెలిసినప్పుడు ఒక దొంగ యొక్క హృదయ ఆవేదన నీకు ఎలా అర్థం అవుతుందమ్మా? అప్పుడు మేము సంతోషంగా ఉంటాం కదా. ఉంటారు సంతోషంగా. పాపం వాడు ఎంత కష్టపడతాడో. చెప్పు. హాయ్, నా పేరు అఖిల. నేను వరంగల్ నుంచి వచ్చాను. మా డాడీ మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. మా డాడీ కోసం నేను అసలు చెప్పలేను. అసలు చాలా పెద్ద వదిలేసే చెప్పదు. మీ డాడీ అంటే మీ మమ్మీ నా ఫ్యాన్ కాదా? చాలా పెద్ద ఫ్యాన్. కాబట్టి మా డాడీ కంటే ఆల్ టైమ్ వేసి. ఓకే, వెల్కమ్. అండ్ సంతోషి ఫ్రమ్ మహబూబ్ నగర్. హాయ్ అండి, నా పేరు సంతోషి. నేను రంగారెడ్డిగూడెం వచ్చానండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డిగూడెం విలేజ్. నాకు ఇష్టమైన వచ్చేసి టీవీ చూడడము, డాన్స్ అంటే చాలా ఇష్టము. నాకు ప్రోత్సహించింది మా వారు అండ్ మా అక్క, మా 2 పిల్లలు. ఎగ్జామ్ అని చెప్పేసి వచ్చానండి. పాపకి ఇంకా చిన్న పాపలు అనమాట. ఎగ్జామ్ ఉంది బెట్ట, నేను ఎగ్జామ్ రాసేసి వస్తాను అని చెప్పేసి వచ్చా. చూసారా చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎలా మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తే చూసారా పిల్లలు ఎలా మోసం చేస్తున్నారు అంటారే గాని ఈ మోసం అనేది నేర్పించేదే మనం. అయ్యో. కన్యాకుమారి ఫ్రమ్ ఖమ్మం. అబ్బా ఎంత వెరైటీ ఇది. కన్యాకుమారిలో ఉండకుండా ఖమ్మంలో ఉంటుంది. చెప్పు కన్యాకుమారి. హాయ్ సిమా, మీకు పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. చలి పెడుతుంది నాకు ఇవాళ. వీళ్ళ నాన్న ఫ్యాను, నువ్వు ఫ్యాన్. ఏసి మా డాడీ. నా పేరు కన్యాకుమారి. నేను ఖమ్మం నుంచి వచ్చా. నాకు వాచింగ్ టీవీ, మీ స్టార్ మహిళ చూడడం అంటే చాలా ఇష్టం. మధ్యకాలంలో బిస్కెట్లతో నా కడుపులో మైదా పిండి ఎక్కువైపోయిందమ్మా. డాక్టర్లు ఇంతకన్నా ఎక్కువ బిస్కెట్లు తినొద్దని చెప్పేశారు. కొంచెం అప్పుడప్పుడు ఇడ్లీనో దోశ కూడా వేస్తూ ఉండండి నాకు. ఓకే సరే, అయితే పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఎపిసోడ్ మొదలెట్టేద్దామా? శ్రీ మురళీమోహన బెల్రైజ్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబా. ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలకు మీరు అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. 20 seconds టైం ఉంటుంది. తెలియకపోతే ఏం చెప్పాలి? పాస్ అనాలి. ఓకే అఖిల, నీతోనే మొదలెడుతున్నా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమీడియన్ వేణుమాధవ్ ప్రొఫెషన్ ఏంటి? వేరుముక్కలు అమ్ముకుంటాడు. ఫోటో ఆల్బమ్ లో ఏం పెడతారు? సెల్ ఫోన్. వీధి లైట్లు ఎక్కడుంటాయి? ఇంట్లో. తాజ్ మహల్ బరువెంత? నా బరువంత. పూల బాణం దేంతో చేస్తారు? కత్తులతో. బాంబులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంట్లోకి వెళ్ళాలి. రక్షించే వారిని ఏమంటారు? దయాలు. ఉద్యోగాలు ఎందుకు? టైమ్ అప్. కమీడియన్ వేణుమాధవ్ వేరు ముక్కలు అమ్ముకుంటూ ఉంటాడంట. మీరు ఎప్పుడైనా వేరు ముక్కల టెంట్ కి వెళ్ళారా? వెళ్ళలేదు. దానిపైన చాలా నాన్ సెన్స్ గ్రామర్ లో చాలా రాసి ఉంటాయి. మీ కడుపు సమస్యలకి, మీ గుండె సమస్యలకి, మీ ఏవో సమస్యలకి అన్ని దాని మీద బోర్డు పెట్టుంటాడు వాడు. అన్నిటికీ వాడు ఒకటే వేరిస్తాడు. ఈ వేరిని మీరు నీళ్ళలో వేసుకొని వేడి నీళ్లతో కలుపుకొని తాగినట్టయితే పూటలో 2 సార్లు, 2 పూటలకి 3 సార్లు తాగితే మీకుండేటువంటి అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏమో తెలియదు కానీ వేరు మాత్రం అయిపోద్ది. అలా వేణుమాధవ్ చేస్తూ ఉంటాడంట పాపం, వేరు అమ్ముకోవడం. ఫోటో ఆల్బమ్ లో సెల్ ఫోన్ పెడతారు. సెల్ ఫోన్ లోనే ఫోటో ఆల్బమ్లు పెడుతున్నారు ఈ మధ్య. వీధి లైట్లు మీ ఇంట్లో ఉంటాయా? అవునండి. అంటే మీ వీధిలో ఉందా? మా ఇల్లు వీధిలో ఉంది, లైట్లు మా ఇంట్లో ఉన్నాయి. కాదు, వీధి లైట్ కింద కూర్చొని చదువుకుంటే బాగా మంచి చదువు వస్తుందని ఎవరో చెప్పారు. వీధి లైట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు.
తాజ్ మహల్ బరువు మీ బరువు అంతా? సేమ్ టు సేమ్. అదేంటో గుర్తుకొస్తున్నాయి, సినిమాలో ఒక పాట ఉంది కదా, 50 కేజీల బంగారాన్ని. అది నేనే. పూలబాణం కత్తులతో వేస్తారట. బాంబులు కావాలంటే మా ఇంట్లోకి వెళ్ళాలి. మీ ఇంట్లోకి వెళ్ళాలి. మీ ఇంట్లో బాంబులు తయారు చేస్తారా? చేస్తామండి. ఎట్లా తయారు చేస్తారండి బాంబులు? జస్ట్ ఇలా అలా అంటే బాంబులు తయారైపోతాయి అంతే. మీ చేతి మహత్యంతో బాంబులు తయారైపోతాయి. అంతే, అది ఇలా అనగానే వెళ్ళిపోతుంది. బాంబులు కావాలంటే మా ఇంటికి అన్నారు, వీధి లైట్లు మీ ఇంట్లో అన్నారు. ఇంట్లో. రిపీట్ అయింది 2 times ఇల్లు. ఒక ఇల్లు మేము తీసేస్తున్నాం. రక్షించే వారిని దయ్యాలంటారా? అవునండి. 6 రాంగ్, 60 పాయింట్. కన్యాకుమారి రెడీ? ఓకే. కన్యాకుమారి కనబడుతుంది మ్యామ్. మీరు రామేశ్వరం అన్నారే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు బంగారం ఇస్తే ఏం చేస్తారు? పాస్. ఒక్కడు సినిమాలో హీరో ఎవరు? రవితేజ. ప్రారంభోత్సవం ఎప్పుడు చేస్తారు? దివాలా తీసి. గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలి? అగ్గిపుల్లకి. పేపర్ ఎవరు చదువుతారు? చదువురాని వాళ్ళు. ఐస్ క్రీమ్ తినాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? మమ్మీ పర్మిషన్. డాష్ బాబు సినిమాలో హీరో ఎవరు? అయ్యో, డాష్ బాబుకి సమాధానం చెప్పకముందే అయిపోయింది. మీరు బంగారం ఇస్తే ఏం చేస్తారు? పాస్. ఒక్కడు సినిమాలో హీరో యాక్చువల్లీ మహేష్ బాబు అయితే నువ్వు ఇక్కడ రవితేజ అన్నావు. ఓకే, గుడ్. ప్రారంభోత్సవం దివాళా తీసినప్పుడు చేస్తారంట. గ్యాస్ లీక్ అయితే అగ్గిపుల్ల రాయాలా? అమ్మా అమ్మో, మీరు గ్యాస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారా? ఇప్పుడే ఇల్లు తగలు పెట్టేస్తుండ, ఆ తర్వాత ఏమవుద్దో. నేను సిలిండర్ లో ఉండే గ్యాస్ గురించి మాట్లాడలేదమ్మా. పేపర్ చదువు రాని వాళ్ళు చదువుతారు. ఐస్ క్రీమ్ తినాలంటే మమ్మీ పర్మిషన్ కావాలి. కావాలి, కరెక్ట్. మనం ఏం చెయ్యాలి? పర్మిషన్ ఎక్కువ కావాలి కదా సుమా. డాడీ కూడా మమ్మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అందుకని ఫైనలీ మమ్మీ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. 4 రాంగ్, 40 పాయింట్లు. ఇదిగో మమ్మీ డాడీ అంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. కోర్టులో జడ్జి గారు తీర్పిచ్చారంట, నీ భార్యని ఒక్కసారి కొట్టినందుకు నువ్వు 1000 రూపాయల జరిమానా కట్టాలి అని. భర్త అన్నాడంట, సార్ ఇంకొకసారి కొట్టనా అని. జడ్జి గారు, ఏ అహంకారమా, నా ముందే కొడతావా అని అడిగాడు. కాదు సార్, చేంజ్ లేదు, 2000 రూపాయల నోటే ఉంది, ఇంకోసారి కొట్టేస్తే 2000 ఇచ్చేస్తానన్నాడంట. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇలా కూడా పడుతుంది అనమాట. రెడీ? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గయ్యాలి అని ఎవరిని అంటారు? మా అత్తని. ఫిల్టర్ లో నీళ్లు ఎందుకు పోస్తారు? ఫిల్టర్ కాకూడదని. బ్రీఫ్ కేస్ లో ఏం పెడతారు? రాళ్ళు. భూకంపం దేనికి వస్తుంది? నేను డాన్స్ చేయడం వల్ల. వెరీ గుడ్ అని ఎప్పుడు అంటారు? బ్యాడ్ గా చేసినప్పుడు. జిత్తుల మారి అని ఏ జంతువుని అంటారు? ఆవుని. మీకు ఎంతమంది పిల్లలు? 200 మెంబర్స్. కిలో గాలి బరువెంత? గయ్యాలి అని ఎవరిని అంటారు? మా అత్తనా? ఏమ్మా, మీ అత్తగారిని గయ్యాలి అన్నావు, నీకు ఓకేనా? అది రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా సుమా గారు, మీరు ఏదో చేసేలా ఉన్నా. అత్తగారు ఏమండి, మా అత్త దేవత అండి. లేకపోతే రివర్స్ లో చెప్పారా? రివర్స్ లోనే చెప్పానండి. అర్థం చేసుకునేటువంటి విజ్ఞత మీకు ఉందనుకుంటున్నాను. మీరే అర్థం చేసుకోండి. నేనైతే ఇది రాంగ్ అనుకుని పాయింట్లు ఇస్తున్నాను. ఓకే, మీరు ఒకవేళ ఇది కరెక్ట్ అనుకుంటే మీ పాయింట్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చుకోవచ్చు. చెంపలు. ఓ, ఫిల్టర్ లో నీళ్ళు ఎందుకు పోస్తారంటే ఫిల్టర్ కాకుండా ఉండడానికి. అలా కాకుండా అవ్వకుండా అని చెప్పకూడదు మా దాంట్లో. అంటే ఉండేదాన్నే దానికి జోడించి కాకుండా అవ్వకుండా అని చెప్పకూడదు. సో మేము ఇవ్వలేము. బ్రీఫ్ కేస్ లో రాళ్లు పెడతారా? అదే పట్టుకొని వెళ్తుంటారా? అవునండి, అదే పట్టుకొని వచ్చా. భూకంపం ఆవిడ డాన్స్ చేసినప్పుడు వస్తుందంట. మీకు వచ్చా డాన్స్? రాదండి. ఒకసారి చేద్దాం. రాదండి. తప్పకుండానండి. అండి అంటే అవ్వదండి ఆ పాట. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, 100 మెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. రాదు రాదు అంటూనే బాగానే చేశారు. వెరీ గుడ్ అని బ్యాడ్ పనులు చేసినప్పుడు అంటారంట.
జిత్తుల మారి అని ఆవుని అంటారు. పాపం పాలు ఇవ్వాలి, ఇలా అనిపించుకోవాలి కూడా. అది జిత్తుల మారి అని. మీకు 200 మంది పిల్లలా? అవునండి. 6 రాంగ్, 60 పాయింట్లు తీసుకోండి. శ్రీకాకుళం శ్రీ విద్య రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిలో గాలి బరువెంత? 500 కిలోలు ఉంటుంది. ఎవరు దీవిస్తారు? దెయ్యాలు. బుద్ధిగా ఉండే జీవి ఏది? కోతి. కుర్చీని ఎప్పుడు విరగ్గొట్టాలి? శుభ్రంగా షోరూమ్ లో పెట్టినప్పుడు. టేబుల్ ఫ్యాన్ ని ఎక్కడ పెడతారు? కిందన. మీకు ఎన్ని చీరలున్నాయి? 59. బొమ్మలు వేటితో ఆడుకుంటాయి? మనుషులతో. దోమ కుడితే ఏమొస్తుంది? కిలో గాలి 500 కిలోలు. అంటే నా చుట్టూ ఉండే గాలంతా లెక్కేసుకోవాలి కదా. నేను పీల్చే గాలి విలువ, వదిలే గాలి విలువ ఎక్కువ అయితే అయ్యయ్యో, నా ఉద్దేశం శ్వాసరంధ్రాల నుంచి విడిచిపెట్టు గాలి అని. శ్వాసరంధ్రాల? నాసికారంధ్రములు. డాక్టర్, అందుకే మెడిసిన్. స్టడీయింగ్ మెడిసిన్. ఎస్. When is the gas that is formed is the heavier so much 5,000 kilos? డాక్టర్ It's because that what we eat is the hard substances. No, తినకపోవడం వల్ల అలాంటి ఎక్కువ బరువైన గ్యాస్ రావడం జరుగుతుందని చెప్తున్నాను. మెడిసిన్ ఫస్ట్ ఇయర్. ఇంకా అంత తెలియదులే, అంతవరకు రాలేదు. మేడం అంతవరకు వెళ్ళలేదు. మెడిసిన్ అన్నారు కాబట్టి ఒక కెమికల్ జోక్ చెప్తున్నాను. భార్య భర్తకి ఫోన్ చేసింది. ఏమండి 9 అయింది, ఇంకా ఇల్లు చేరలేదు ఏంటి అని అడిగింది. ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాను డియర్ అన్నాడు భర్త. ఏమిటది అని అడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా. C2H5OH బ్రాకెట్స్ లో విస్కీ. ఆవిడ చెప్పట్లేదు. ద్రవణానికి కాస్త H2O బ్రాకెట్స్ లో నీరు, మరి కాస్త CO2 బ్రాకెట్స్ లో సోడా కలిపాము. దాన్ని ఘనీభవించిన H2O ఐస్ తో బాగా శీతలీకరించాము. ఇంకా కొన్ని ప్రోటీన్లు రావాల్సి ఉంది, అంటే మాంసము. ఈ లోపు నికోటిన్ మండిస్తున్నాము, అంటే సిగరెట్. డియర్, ఇప్పటికి 5-6 రౌండ్లు ప్రయోగాలు అయ్యాయి, అందుకని లేట్ అవుతుంది అని వివరించాడు. ఈ రోజు రావట్లేదని చెప్పొచ్చుగా. ఇదే కెమికల్ రియాక్షన్. భర్తలు కూడా చాలా తెలివి ఎక్కువైపోతున్నాయి వండోయ్. CO2 అంటే సోడా, H2O వాటర్, సాలిడ్ ఫార్మ్ ఆఫ్ H2O అంటే ఐస్. బాబా అప్పుడు వాళ్ళ ఆవిడ ఆల్ ది బెస్ట్ అని చెప్పిందంట ఈ ప్రయోగానికి. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ప్రయోగాలు వేరే ఉంటాయి. ఎవరు దీవిస్తారు? దయ్యాలు. దయ్యాలు. బుద్ధిగా ఉండే జీవి కోతి. కుర్చీని ఎప్పుడు విరగ్గొట్టాలి? షోరూమ్ లో పెట్టినప్పుడు. షోరూమ్ లో పెట్టినప్పుడు విరగ్గొట్టాలంట. అప్పుడు మనం ఫైన్ కట్టకుండా ఇరిగొట్టామనే హ్యాపీనెస్ మిగులుద్ది అనమాట. టేబుల్ ఫ్యాన్ ని ఎక్కడ పెడతారు? కింద పెడతాను. కింద నుంచి గాలి వస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందని. మీకు ఎన్ని చీరలున్నాయి? 59. ఇది కూడా మా మమ్మీ దగ్గర నుంచి పట్టుకొచ్చా. నువ్వు ఇంకా మెడిసిన్ ఫస్ట్ ఇయరే కదా, అందుకే. తర్వాత నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు పేషెంట్స్ తీసుకొచ్చి చాలా చీరలు ఇస్తారు. కడుపులో కత్తి పెట్టి కుట్లేసేయండి. ఫెయిలియర్ అయితేనా? నా చీర కొంగుకు ముడేసుకొని నేనే చావాలి. అయ్యయ్యో, నువ్వే చెప్పేశావు. బొమ్మలు వేటితో ఆడుకుంటాయి? మనుషులతో. 7 రాంగ్, 70 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు శ్రీ విద్య చూడు. ఇది నితిన్. డి అది డి నితిన్. ABCD. ఏ సూపర్ అలా కాదు, సూపర్ ఈటీవీ సూపర్ షోలో నవదీప్. నవదీప్ ఈమె నయనతార పైన ఉంటుంది, ఈమెమో కాజల్. నయనతార పైన ఉంటుందంట. కాజల్ కళ్ళు కనిపించట్లా, పళ్ళు కనిపిస్తున్నాయి. ఏం చేస్తాం, ఏదో అలా ఫిక్స్ అవుదాం. కరెక్టా? కరెక్టే. ఏ నవదీప్, బి నయనతార, సి కాజల్, డి నితిన్. ఫైనల్. ఓకే, ఏ నవదీప్. నవదీప్ ని సినిమాలతో కాకుండా ఈటీవీలో వచ్చే సూపర్ తో నుంచి పోల్చడం అనేది గ్రేట్ అబ్బా. అంటే ఈటీవీలో ఎంత బాగా చూస్తున్నారు. కరెక్ట్. బి నయనతార పైన ఉంటుంది. ఎస్. అండ్ సి ఎవరన్నావు? కాజల్ కదా. కాజల్ కరెక్టా? కాజల్ కరెక్టే. చూద్దాం.
లోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధావాకే పరుగు తీస్తలే డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కలో ఏయ్ సూపర్ శ్రీ విద్య ఎర్రగ తీసేసావు అసలు సూపర్ కాలేజ్ లో కూడా మనదేనా పై చేయి ఎక్కడైనా మనమే ఉండాలి సుమా ఇలాగే చేస్తూ ఉంటావా అంతకు మించి డి టీ నితిన్ ఎందుకో సునీల్ ఏమో అనిపిస్తోంది ఏమంటారు సునీలే అనిపిస్తుంది. ఇది నితినా నాలుగు కరెక్ట్ చెప్తావేమో అనుకున్నాను కానీ సునీల్ వల్ల డ్యామేజ్ జరిగింది 3 కరెక్ట్ 30 పాయింట్లు తీసుకో మహబూబ్ నగర్ చూడండి ఆహా దయ్యాల ఫ్యామిలీ నుంచి ఎవరో వచ్చినట్టున్నారు వీళ్ళు ఏం జరుగుతుంది అసలు నాకు శృతి హాసన్ సి. సియా ఉమ్. సారీ సి కాదు ఇది డి. బి, బి. శృతి హాసన్ వచ్చేసి బి. బి ఈవిడ నయనతార ఏ సి సి డి వచ్చేసి సుమా ఆల్రెడీ పసిగట్టేసింది ఎక్కువ రోజులు ఇక్కడే ఉండడం వల్ల నాకు అన్ని తెలిసిపోయాయి నీకు నాకు కూడా తెలిసిపోయారు. ఈయన డి వచ్చేసి నాగ చైతన్య ఓకే సి 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 కొంచెం కాజల్ ఓకే అక్కడికి వెళ్ళిపోండి ఇంకెందుకు ఆలస్యం గో అవే రాంగ్ అయితే ఫైనలా యా ఫైనల్ ఓకే ఏ నయనతార కరెక్టా ఏమండి ఒక్క కన్ను పెట్టి చూస్తే ఎలా అండి నయనతార గారు ఒక కన్ను బట్టి చూస్తేనా మరేంటి అందరివి మొత్తం అన్ని పార్ట్స్ ఇచ్చేసేయాలా చూద్దామే థ్యాంక్ యూ మేడం ఇట్ ఈస్ నయనతార ఇప్పుడు బి శృతి హాసన్ గబ్బర్ సింగ్ లో ఆ బొట్టు అదొక చూసి గుర్తు పెట్టేతాన్ని భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ ఇన్నిసార్లు కమ్ము కమ్ము అంటే మరి చూద్దాం బి ఇట్ ఈస్ శృతి హాసన్ ఇక సి మంచు లక్ష్మి గారు అవును. ఎన్ని లైకులు ఈవిడ ఏమన్నారు? నాగ చైతన్య. సి నాగ చైతన్య కాదు ఏం చెప్పారు సి ఏం చెప్పింది కాజల్ అన్నారు. కాజల్ అన్నారు. అది ఇన్ని మంచు లక్ష్మి గారు లైకులు, అన్ని ట్విట్టర్ లో అన్ని లైక్లు ఇన్ని ఉన్నాయి ఫాలోయింగ్ ఏంటి నాన్న? అంటే తను నవ్వింది కదా నాకు అర్థం కాలేదు తను నవ్వకూడదా అంటే తను నవ్వకూడదా అదే కదండి. అంటే మంచు లక్ష్మి గారు నవ్వకూడదా మాట్లాడితే తెలిసిపోద్ది 1 2 3 అంటారు కదా చూద్దాం అది మంచు లక్ష్మి గారు కానీ సారీ మీరు నవ్వారని ఆవిడ గుర్తుపట్టలేదంట సారీ అండి నెక్స్ట్ టైం నుంచి ఏ ఫోటోలో మీరు నవ్వకండి 1 2 3 అని డి, ఆది గారు అనుకుంటున్నాను. ఆది నువ్వు నాగ చైతన్య అన్నావు ఇది కూడా పోయింది చూద్దాం తోబా 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 సో 4గిట్లో 2 కరెక్ట్ 20 పాయింట్లు ఖమ్మం కన్యాకుమారి చూడు కన్యాకుమారి నీ మీద చాలా పాటలే ఉన్నాయి కన్యాకుమారి ఏ హసీన్ అసీనా హసీన్ ఓకే బి రామ్ చరణ్ సి నాగ చైతన్య డి వచ్చి
డి అయితే చాలా ఈజీ. అచ్చ కన్యాకుమారిలానే ఉంటుంది కదా. ఏంటో ఒక కన్యాకుమారి. యాంగిల్ లో కన్యాకుమారి ఆ, నాకు అలానే కనిపిస్తుంది. కానీ చెప్పేసి నేమ్ కన్యాకుమారి. గుర్తు రావట్లేదు తెలుసు. కాజల్ ఫైనల్. ఏ అసిన్ కరెక్టా? కరెక్ట్. సీనే అది. అసిన్ చూద్దాం. అసిన్ ఏ yes అసిన్ కరెక్ట్. ఇప్పుడు బి రామ్ చరణ్ కదా. రామ్ చరణ్. చూద్దాము. ధృవ చూసావా? చూడలేదు. సి ఎవరు? నాగ చైతన్య. చూద్దాము. అండ్ డి రకుల్ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ ని గుర్తుపట్టలే నువ్వు. చూద్దాం. గోవింద గోవింద 3 కరెక్ట్ 30 పాయింట్లు. వరంగల్ అఖిల చూడు. ఏ రాజేంద్ర ప్రసాద్ గారు. బి సిద్ధార్థ్. డి సి సి ఆలీ గారు. ఫైనల్. సి అలీ గారు ఫైనల్. ఏ రాజేంద్ర ప్రసాద్. బి సిద్ధార్థ్. సి ఆలీ గారు. డి శ్రీకాంత్ గారు. ఫైనల్. ఓకే మనం ఫస్ట్ అలీ గారిని చూద్దామా. అది అలీ గారు కాదు, అది జ్యోతిక గారు. ఏ రాజేంద్ర ప్రసాద్ గారు కరెక్ట్ లాగానే అనిపిస్తోంది. చూద్దాం. Yes. బి సిద్ధార్థ్. సిద్ధార్థ సిద్ధార్థ్. కన్ఫర్మ్. చూద్దాం. సిద్ధార్థ్ కరెక్ట్. డి శ్రీకాంత్. శ్రీకాంత్ గారే. శ్రీకాంత్ గారా? తప్పకుండా. చూద్దాం. శ్రీకాంత్ గారే. 4గిట్లో 3 కరెక్ట్ 30 పాయింట్లు. ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. దానిలో ఉండే పిక్చర్స్ అన్ని చూసి గుర్తుపెట్టుకోండి. మొదటి మెమరీ గ్రిడ్. బెల్ట్, అంబ్రెల్లా, గిటార్, డస్ట్బిన్, కోట్, పిల్లో, హెడ్ ఫోన్, మొక్కజొన్న, అప్పడాలు. శ్రీవిద్య. బెల్ట్, కోట్, అప్పడం. ఫస్ట్ ది బెల్ట్ చూద్దాం. సెకండ్ ది కోట్. మూడోది అప్పడం. అప్పడం కరెక్ట్. 3 కరెక్ట్. అండ్ నీకు తీసుకో 10 పాయింట్. అప్పడం నా ఫేవరెట్ కాబట్టి అప్పుడే నాకు 10 పాయింట్స్ ఇచ్చింది. మరి బెల్ట్? బెల్ట్ ఇప్పుడు జీన్స్ మీ వేసుకురాలేదు నాన్నగారి కదా. ఫేవరెటా? లేదు లేదు. దంచడానికి. నెక్స్ట్ చూడండి. ఆకుకూరలు, దారపు ఉండ, మైకు, కీరదోసకాయ, బ్యాగు, నెక్లెస్, పల్లి బఠానీ, లైట్లు, పుస్తకాలు. అఖిల. 3 బఠానీ, 2 బ్యాగ్, 1 టైమ్ అప్. 1 తెలుసా? నాకు అది లేనిదే అసలు. మైక్ మైక్. నాకు లేనిదే అసలు జీవితం గడవదు. మైక్ 1 మైకు, 2 బ్యాగు, 3 బట్టాని, -10. గోవింద గోవింద. నువ్వు ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు. ఫుల్లీ మాస్క్ ఇస్తాను. ఆ మాస్క్ వేసుకొని సింగం డాన్స్ చేయాలి. Okay, నన్ను dance. ఎవరు ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి పాయింట్స్. ముందుగా కన్యాకుమారి పులి రావాలి.
ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఏం తిన్నావు నిన్న రాత్రి డిన్నర్ కి? నక్క. నక్కం తిన్నా? హసే కుక్క, అది నేను తిందాం అనుకుంటే నువ్వు తినేసావేంటి? నువ్వు వచ్చి తినేస్తావు అని నేను తినేసా సుమా. నీకు బాగా కక్కుర్తి ఎక్కువైపోయింది. ఒక ముక్కైనా నాకు మిగిల్చావా? నువ్వు తర్వాత చాలా అన్నిటిని వేటాడుతావు అని తినేసా సుమా నేను. ఏంటి బాగా ఎక్కువగా మానిక్యూర్ చేయించుకున్నట్టున్నావు? గోల్డ్ బాగా షార్ప్ గా ఉన్నాయి. పార్లర్ కి వెళ్ళావా? వెళ్ళలేదు, నువ్వు వస్తావని నీతో చేయించుకుందామని వెయిట్ చేసా సుమా. ఆహా, ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా నీకు? ఉన్నాయి డాన్స్ సుమా. చేసుకో. Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby. So let's sing and dance. It's sing and dance. Let's sing and dance. ఎక్స్ట్రా డేగా కావాలంట వీక్లీ ఒక్క వ్యాలంటైన్స్ డే. నాలో ముళ్ళుగుచ్చే ముళ్ళుగుచ్చే హ్యాపీ పీపీ తన్నుకొచ్చే ఎల్లోకి ఎదురయ్యిందా ఎల్లలు తెలియవులే. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. పులులన్నీ ఈ రోజు చార్మేళ్ళకి వచ్చాయి. మరి ఏ పులి నచ్చింది నీకు? ఏ పులి? శ్రీవిద్య పులి. శ్రీవిద్య పులి నచ్చిందంట. మరి ఆమెకి 110 ఉంది, ఈమెకి 70 ఉంది, ఆమెకి 80 ఉంది. ఎవరికి ఇస్తావు? ప్లీజ్ అఖిల, నచ్చింది కదా ఇచ్చేవా. నచ్చితే మాత్రం పాయింట్స్ ఇస్తే నేను ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి. పులిని చూడాలనుకో చూడు, డాన్స్ చేయించాలనుకో చేయించు, ఫోటో దిగాలనుకో దిగు. పాయింట్లు ఇచ్చావో ఆడేస్తుంది. చెడు కూడా ఆడేస్తా. కన్యాకుమారికి ఇచ్చేస్తాను. ఖమ్మం పులికా? ఖమ్మం పులి 10 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. సైకిల్, జుంకాలు, డబ్ల్యూ, దయ్యం, గిఫ్ట్, టొమాటో, వంకాయలు, స్పీకరు, గ్లోబు. కన్యాకుమారి దెయ్యం ఫస్ట్, గిఫ్ట్ సెకండ్, గిఫ్ట్ థర్డ్ టమాటా. కరెక్టా? కరెక్ట్ సుమా. 1 దయ్యం అంట. చూద్దాం ఎంత క్యూట్ గా ఉందో ఈ దయ్యం. నాకు ఈ దయ్యాన్ని పెంచుకోవాలనిపిస్తుంది. అలాగే ఉంది కదా. 2 గిఫ్ట్, 3 టమాటీ. కరెక్ట్ 10. వరంగల్ వాళ్ళు చూసారా, ఖమ్మం వాళ్ళు మీరు పాయింట్లు ఇవ్వగానే వాళ్ళు 10 సంపాదించుకున్నారు. అందుకనే ఎప్పుడైనా సరే బిచ్చగాళ్ళు వాళ్ళు అడుక్కునే ముందు వాళ్ళే ఒక 10 రూపాయలు అందులో వేసుకుంటారంట. చూడు రంగులు, స్పీకర్లు, జిలేబీ, పెయింట్, గ్లాసు, టోపీ, కీబోర్డు, స్టీరింగ్, స్కార్ఫ్. సంతోషి. కలర్స్. తర్వాత ఇది వచ్చి ఇది వచ్చి అది పోయి టైం అప్. అది గ్లాస్, ఆ కిందది స్కార్ఫ్. 1 కలర్స్, 2 గ్లాస్, 3 స్కార్ఫ్. -10 సంతోషి. ఎవరికి ఇస్తావు? సంతోషి, నన్ను ఎంకరేజ్ చేయాలి ప్లీజ్. ఎవరికి ఇవ్వాలి? నన్ను ఎంకరేజ్ చేయాలి కదా. అందరికి సమానం ఇవ్వను. అలాగే నేను ఇచ్చేసాను, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి. సంతోషి ప్లీజ్, సంతోషి ప్లీజ్ ప్లీజ్. తన లీడ్ లో ఉంది, నేను తనని ఎంకరేజ్ చేశాను, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి. అఖిల. థ్యాంక్ యూ. అఖిల 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము.
తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఓకే, ఇప్పుడు డైలాగులు వస్తాయి వినండి. బజర్ నొక్కొద్దు. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఫస్ట్ డైలాగ్. అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్ గా నమ్ముతారు. బట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. సడన్ గా ఒక రోజు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే 2వ పేజీకి 6వ పేజీకి లింక్ ఉందని అర్థమైంది. 2వ పేజీలో లారీ స్ట్రైక్ అనౌన్స్మెంట్ వస్తే 6వ పేజీలో ఉల్లి ధర పెరిగిందని రాస్తుంది. ఇంకో పేజీలో ఒకడు పార్టీకి ఫండ్ ఇస్తే మరో పేజీలో వాడి తాలూకు వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినట్టు ఉంటుంది. ఒక పేజీలో బంగారం ధర పెరిగిందని రాస్తుంటే ఇంకో పేజీలో అక్షయ తృతీయ 2 రోజులు ఎక్స్టెండ్ అయిందని రాస్తుంటుంది. ఒక పేజీలో ఫారెన్ కాఫీ బ్రాండ్ ఇండియాలో లాంచ్ అవుతుందంటే మరో పేజీలో హార్ట్ చాలా మంచిది, కాఫీ తాగండి అని రాస్తుంటుంది. అసలు మనం బిజినెస్ న్యూస్ పట్టించుకో, కానీ ఆ ఒక్క బిజినెస్ పేజీ పేపర్లో ఉన్న మిగతా న్యూస్ డిసైడ్ చేసేది. కొందరు వ్యాపారస్తులు తమ లాభం కోసం రాసే న్యూస్ ని మనం బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రీవిద్య. ధ్రువ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న ధ్రువ సినిమాలో హీరోయిన్ ఎవరు? సంతోషి. రకుల్ ప్రీతి సింగ్. కరెక్ట్. తీసుకో 10. ఓకే, శ్రీవిద్య. సడన్ గా ఒక రోజు ఆలోచించడం మొదలు పెట్టాను. అందరూ న్యూస్ పేపర్ లో న్యూస్ చదివితే వాటి మధ్యలో ఉండే వాటి గురించి నేను ఆలోచించడం మొదలు పెట్టాను. నాకు అప్పుడే తెలిసింది 2వ పేజ్ లో బంగారం ధర పెరిగిందంటే 6వ పేజ్ లో అక్షయ తృతీయ 2 రోజులు ఎక్స్టెండ్ అయిందనుంది. 1వ పేజ్ లో ఒకటి పార్టీకి ఫండ్ ఇచ్చాడంటే 7వ పేజ్ లో వాడి తాలూకు వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడనుంది. 3వ పేజ్ లో కాఫీ తాగితే గుండెకి మంచిదంటే వెనక పేజ్ లో కాఫీ గురించి యాడ్ ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక్క బిజినెస్ పేపర్ మీద మిగిలిన పేపర్లు అన్ని కూడా డిపెండ్ ఉంటాయని మనకు కరెక్ట్ గా తెలిసిపోతుంది. నువ్వు క్రైమ్ న్యూస్ కి బాగా పనికి వస్తావని నాకు అర్థం అవుతోంది. థ్యాంక్ యూ సుమా. ఒక రోజు నేను సడన్ గా రియలైజ్ అయ్యాను, న్యూస్ పేపర్ ని మీరందరూ న్యూస్ కోసమే చదువుతున్నట్టయితే దాన్ని నేను ఎన్ని రకాలుగా వాడొచ్చు అనేది ఆలోచించడం మొదలెట్టాను. మనం కూరగాయలు పొట్లాలు కట్టడానికి ఆ న్యూస్ పేపర్ ని వాడొచ్చు. అదే మీరు ఏ మంత్రి ఎవరి మీద ఏం రాశారు అనేది చదవడానికి పేపర్ ని కొంటూ ఉంటారు. అదే నేను బుడ్డోడికి ఏదైనా అవసరం పడినట్టయితే న్యూస్ పేపర్ తో మనం ఎలా చేయొచ్చు అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నట్టయితే రీసెర్చ్ కంపెనీలు ఏ రకమైనటువంటి డ్రగ్స్ ని తయారు చేస్తున్నారు అనే చదవడంలో మీరు నిమగ్నమై ఉన్నారు. చీరల మధ్యలో న్యూస్ పేపర్లు పెట్టి ఎలా ఇస్త్రీ చేసుకోవచ్చు అనే విషయం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టయితే మీరు చీరల ధర ఎలా పెరిగింది అని బిజినెస్ పేజ్ లోని యాడ్లు చదవడంలో బిజీగా ఉన్నారు. ఇది మీకు నాకు ఉన్న తేడా. నేను సడన్ గా రియలైజ్ అయ్యాను, మీరు ఇంకా రియలైజ్ అవ్వలేదు. మీరు కేరళలో ఈకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ ని బాగా యూజ్ చేస్తున్నట్టున్నారు. ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా అవలంబించాలనుకుంటున్నారా? నెక్స్ట్ డైలాగ్. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సంతోషి. మోహన్ బాబు గారు. నన్ను ఎందుకు పిలిచే ఆటో పిలిచినట్టు? కాదండి, మీరు నదికి చూడట్లేదని నేను అన్ని దిక్కులు చూస్తూనే ఉంటాను ఎప్పుడు. అవునండి, మీకు 1000 కళ్ళు. తీసుకో 10. ఈ డైలాగ్ ప్రకారం భార్య అనేది అనురాగంలో ఎవరిలాగా ఉండాలి అంటున్నాడు మోహన్ బాబు. శ్రీవిద్య. అమ్మలాగా కాదు, అమ్మలా కాదు. సంతోషి పాస్. నీకు ఇల్లాలు లాగా. ఇల్లాలు లాగా కాదు, పాస్. కన్యాకుమారి. భార్య లాగా కాదు. అఖిల. బ్రదర్ లాగా. బ్రదర్ లాగా. బ్రదర్ జాన్ అంటే అక్కడ అమ్మాదో ఏదో అని చెప్తుంటే ఎవరు చెప్పలేదు. చెల్లి లాగా కరెక్ట్ ఆన్సర్. మీకు ఎవరికి చెల్లెలు లేరా? లేరు. లేకపోతే మీకు పెళ్లిళ్ళు కాలేదా? నెక్స్ట్ డైలాగ్. అయినా ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు? మీ షాప్ వల్లే చాలా మంది రోగులు తయారవుతున్నారని మా హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా షాపు వల్ల? ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2632 మంది జనాభా. దీంట్లో 2 లక్షల మంది ఆడవాళ్ళు షుగర్ తో బాధపడుతున్నారు నీ వల్ల. దీంట్లో 8 లక్షల మంది మగవాళ్ళు ప్రతిరోజు అల్సర్ తో బాధపడుతున్నారు నీ వల్ల. ఏడాదికి 7,32,333 మంది ముసలి వాళ్ళు హార్ట్ అటాక్ తో చచ్చిపోతున్నారు నీ వల్ల. 18,03,332 మంది చిన్నపిల్లలు ఏదో ఒక రోగంతో చచ్చిపోతున్నారు. దీనంతటి కారణం నువ్వు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? శ్రీవిద్య. వేణుమాధవ్. తీసుకో 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అఖిల. సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు ఆ రోజు ఆడిషన్స్ కి రాకపోవడం వల్ల
శ్రీకాకుళం ప్రజలు ఎంత హట్ అయ్యారో మీకేం తెలుసు. నేను ఇప్పుడు ఇంత విపులంగా చెప్తున్నానంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మా శ్రీకాకుళం నుంచి 1000 మంది వచ్చినా మీరు రాలేదని డిసప్పాయింట్ అయ్యి 9 గంటలకి 400 మంది ఇంటికి వెళ్ళిపోయారంటే దీనికి మీరు ఏమనుకుంటున్నారు? సుమా రోజు ఏమైనా ఒక్క నిమిషం లేట్ వస్తుందా అని భోజనం చేయకుండా మా మమ్మీ రోజు 2 వరకు అక్కడే కూర్చుందని దానికి మీరు ఏమనుకుంటున్నారు? Tell me the answer. Speak out, Suma, speak out. మందులు వాడు తగ్గిపోతుంది. నెక్స్ట్ డైలాగ్. ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అయితే మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? యు నో వన్ థింగ్, ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. ఏయ్, నువ్వు మారవా? చెప్తే అర్థం కదా, పిచ్చా నీకు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావు? ఏయ్, నువ్వంటే ఎప్పుడు నాకు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఐ హేట్ యు అంటున్న హీరో ఎవరు? శ్రీవిద్య. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న ఆర్య సినిమాలో అల్లు అర్జున్ తో నటించిన మరో నటుడు ఎవరు? శ్రీవిద్య. నవదీప్. ఆర్య. ఆర్యాలోనా? ఫాస్ట్ సంతోషి. పుట్టింటికి రా చెల్లి వాళ్ళ పుట్టింటికి రా చెల్లి వాళ్ళ హస్బెండా? ఫాస్ట్ కన్యాకుమారి. శివబాలాజీ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, నేనేమో హీరోయిన్, నువ్వు హీరో. దా. యు నో సంథింగ్, ఐ లవ్ యూ. ఏంటి మాటి మాటికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ? నీకు వేరే పనే ఉండదా? లేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అవును, అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి టార్చర్ పెట్టేస్తున్నావు. తట్టుకోలేకపోతున్నాను. యు నో సంథింగ్, ఐ ఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. నాకు మాత్రం రావనుకుంటున్నావా? చాలా వచ్చు ఎక్స్ప్రెషన్స్. బట్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మీద ఒక్క ఫీలింగ్, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. ఏయ్, ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయలేదు, నీకు తెలుసా? ఓ మై గాడ్. ఏ నువ్వు ఏది చేసినా కూడా నీకు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఏ ఏ ఏ అంటే ఏం చెప్పాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఎక్కువసార్లు చూసేస్తున్నాను కాబట్టి. ఏ ఎందుకంటే మా డాడీ అత్తారింటికి దారేది సినిమా మినిమం 100 టైమ్స్ అనే చూసుంటారు కాబట్టి. మా డాడీకి ఆ లాస్ట్ సీన్ బాగా నచ్చేసింది కాబట్టి. అందులో పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యే డైలాగ్ చెప్తాడు కాబట్టి. ఎందుకంటే నేను ఎలా చెప్తాను? అయ్యో, నేను ఇక్కడి నుంచి డ్రాప్ అవుతున్నాను అంతే. నువ్వు ఇంకా గీతాంజలి డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు ఆన్సర్ ఇవ్వలేను గీత, ఇవ్వలేను. అంతే గీత, అంతే. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. విద్య, మీరిద్దరు నీకేం ఐటమ్ కావాలో చెప్పు. డిషెస్. నీకేం కావాలి? నాకు ఎల్లో కలర్ డిషెస్. నువ్వురా. కన్యాకుమారిదా? సంతోషిదా? ఆఖరి రౌండ్, ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చూసుకోండి జాగ్రత్తగా. ఇట్లా తీసుకోండి. ఇది ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోవాలి. ఇక్కడ వదలాలి. ఆగు, అంతే. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో ఇంకోటి తీసుకోండి. ఈ గీత యువతలే పెట్టండి. ఓహో, మీరు ఇది రైట్ హ్యాండ్ లోకి మార్చారనుకో పాయింట్లు రావు. అంతే, ఇది మీ గేమ్. రెడీ? 1 2 3 గో. అయ్యో, లాస్ట్ 20 సెకండ్స్.
1 2 3 4 5 5 into 10 50 పాయింట్స్. ఆ కన్యాకుమారి, అఖిల, వరంగల్, ఖమ్మం రండి, కమాన్. తీసుకోండి తలా ఒక కార్డు, అటువైపు చూపించండి. సర్కిల్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆడాలి. 1 2 3 గో. పక్క నుంచి వెళ్ళిపోవడం అనే కొత్త గేమ్ ఒకటి కనిపెట్టారు ఇవిడ. చీలిన బంతి. సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. 1 2 3 4 40 పాయింట్లు. శ్రీవిద్యదా రెడీ? 1 2 3 గో. అయ్యా 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 అయ్యా. ఇంకా నువ్వే లీడ్ లో ఉన్నావు, కాకపోతే టై అయ్యి ఉంది అంతే. 1 30 సెకండ్స్ అయిపోయాయి. ఇలాగైతే కన్యాకుమారికి ఈజీ అవుతుంది గేమ్. లాస్ట్ 5 సెకండ్స్. టైమ్ అప్. 2 20 పాయింట్లే వచ్చాయి. ఖమ్మం, కన్యాకుమారి, నీ టార్గెట్ 70. గెలుస్తావా? గెలుస్తా మ్యామ్. లేదా శ్రీకాకుళం వాళ్ళు విన్ అవుతారా? లేదు తను ఆడలేదు, నేనే గెలుస్తాను. 70 పక్కా. వెళ్ళు. రెడీ? 1 2 3 గో. లెఫ్ట్ హ్యాండ్. అయ్యో 7 వేయాలి. ఓకే 2 ఇంకా 5. లాస్ట్ 30 సెకండ్స్. మూడు. అయ్యో లాస్ట్ 10 సెకండ్స్. 4. అబ్బా టైమ్ అప్. 4 40 పాయింట్లు. సారీ. సో శ్రీకాకుళం శ్రీవిద్య విన్నర్. Run. Gotta win the heart of every sexy woman. కంగ్రాచులేషన్స్, నువ్వు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైడా. బై బై.